తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్లు పలు దఫాలుగా విచారించిన స్పీకర్ ఈరోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 5 ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయంలో ఈ కీలక తీర్పు వెలువడనుంది. బీఆర్ఎస్ పార్టీ తరపు అడ్వకేట్లు అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరు కానున్నారు. తీర్పు వెలువడనున్న ఎమ్మెల్యేల జాబితా చూస్తే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్న ఎమ్మెల్యేల జాబితాలో అరికేపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల బలంపై, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. మరో 5 ఎమ్మెల్యేల విచారణ జరుగుతుండడం, వీరిలో ఎమ్మెల్యే కడియం, దానం నాగేందర్లు వివరణకు సమయం కోరడంతో వారిపై చర్యలకు సమయం పట్టనుంది.